అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ ఈరోజు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ గొప్ప గుర్తింపు రాణింపు మీ జీవితంలో గొప్పగా ఉండాలి అంటే మీరు ఏ ప్లేస్లో అయితే వ్యాపారం చేస్తున్నారో అక్కడ ఖచ్చితంగా ఈ 5 పదార్థాలు మీ దగ్గర ఉండాలి. మరి ఈ 5 పదార్థాలు ఉండాలి అంటే ఇది లగ్నానికి నక్షత్రానికి రాశికి కొంత మార్పు కూడా జరుగుతూ ఉంటుంది. జనరల్గా మీకు చెప్తున్నాను, ముఖ్యంగా ఇన్డెప్త్గా కావాలంటే మాత్రం జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా మీ యొక్క వ్యాపార సంస్థలో కానీ ఆఫీసులో కానీ కూర్చున్నప్పుడు మీరు ఒక గిన్నె నిండా ధనియాలు తీసుకొని దాని మధ్య లక్ష్మీ గణపతి విగ్రహం, లక్ష్మీ గణపతి ఉన్నటువంటి డాలర్ని చక్కగా ఒక కాయిన్ 10 గ్రాముల వెండి కానీ ఇత్తడి కానీ నచ్చిన దాంట్లో మీరు పెట్టండి. ఆ ధనియాల్ని వారానికి ఒకసారి శుక్రవారం మారుస్తూ ఉండండి. మీరు నివసించేటువంటి వ్యాపార స్థలాన్ని ఉప్పుతో రోజు కూడా తొడవండి. అలాగే మీరు 5 డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. బాదాం, కాజు, ద్రాక్ష అలాంటివి 5 తీసుకొని మంచి కవర్లో పెట్టి దాన్ని మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టండి. ఎప్పుడు ధన ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా 11 గవ్వలని తెచ్చి ఆ గవ్వలని మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టండి. ఎప్పుడు కూడా విపరీత ధనయోగం అనేది మీ వ్యాపారంలో మీ యొక్క ఆఫీసులో మీకు ఉంటుంది. ఆఖరిది, మీరు ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా కూడా 5 లక్ష్మీ మంత్రాలు మర్చిపోకుండా చక్కగా పెట్టండి. అవి డౌన్లోడ్ చేసుకోండి. మొట్టమొదటిది శ్రీ సూక్తం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజసాస్రజం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమాపహ. కూల్గా ప్రశాంతంగా వినండి. రెండవ మంత్రం కూడా వినండి. ఓం అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ వకులాభరణం తమాలం. కనకధర స్తోత్రాన్ని రాగయుక్తంగా పెట్టండి. ఇంద్రుడు రాసినటువంటి మహాలక్ష్మి అష్టకం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఇది పెట్టండి. శంకరాచార్య రాసినటువంటి సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ, ఈ మంత్రాన్ని పెట్టండి. అలాగే మహాలక్ష్మి యొక్క అష్టోత్తర శతనామం. దేవదేవ మహాదేవ త్రికాల జ్ఞాన మహేశ్వర కరుణాకర దేవేశ భక్త అనుగ్రహ కారక అని చెప్పి చక్కటి లక్ష్మీ మంత్రం 5 చెప్పాను. ఇది ఎప్పుడు మీ ఆఫీస్లో ఉండాలి. మీ ఇంట్లో కుబేరుడు అలా నివసిస్తాడు. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి. జ్యోతిష్యం కొరకు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.